Welcome to Core Steps Education. Hi, hello students. Welcome to Core Steps Education. Hope all of you are preparing seriously for UPSC, TSPSC, APPSC, SSC, RRB, TSL-PRB and other exams. Let's get into today's class. Listen carefully. Class is about Top 50 January 2026 Current Affairs. And this is Part 1. కరెంట్ అఫైర్స్ అంటే మార్క్స్ గ్యారంటీ టాపిక్. సో నోట్బుక్ ఓపెన్ చేయండి, పెన్ రెడీ పెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. లెట్ us స్టార్ట్. ఫస్ట్ టాపిక్, రిపబ్లిక్ డే 2026. స్టూడెంట్స్, టెల్ మీ, మనం రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? బికాజ్ 26th January 1950 నాడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. అందుకే ఎవ్రీ ఇయర్ 26th January నాడు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తాం. 2026లో ఇండియా సెలబ్రేటెడ్ ద 77th రిపబ్లిక్ డే. నౌ ఎగ్జామ్ పాయింట్, లిజన్ కేర్ఫుల్లీ. మెయిన్ పరేడ్ వెన్యూ ఈజ్ కర్తవ్య పాత్, న్యూఢిల్లీ. ఈ కర్తవ్య పాత్ ఎర్లియర్ నేమ్ ఏంటి? అదే రాజ్పథ్. ఇప్పుడు నేమ్ చేంజ్ అయ్యి కర్తవ్య పాత్ అయ్యింది. రిపబ్లిక్ డే పరేడ్లో మనమేం చూస్తాం? మనం డిఫెన్స్ పరేడ్, ట్యాంక్స్, మిసైల్స్, ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై పాస్ట్, డిఫరెంట్ స్టేట్స్ ట్యాబ్లో మొదలైనవి చూస్తాం. సో రిమెంబర్ దిస్. రిపబ్లిక్ డే ఈజ్ ఆన్ 26th January. 2026లో 77th రిపబ్లిక్ డే జరిగింది. వెన్యూ ఈజ్ ఎట్ కర్తవ్య పాత్, న్యూఢిల్లీ. పర్పస్ ఈజ్ కాన్స్టిట్యూషన్ అడాప్షన్. రైట్ ఇట్ ఇన్ యువర్ నోట్బుక్. నెక్స్ట్, సెకండ్ టాపిక్. అదే పద్మ అవార్డ్స్ 2026. స్టూడెంట్స్, పద్మ అవార్డ్స్ ఆర్ India's important civilian awards. There are 3 types in Padma Awards. Listen carefully. One is Padma Vibhushan, second one is Padma Bhushan, and third is Padma Shri. These awards are given for art, literature, science, medicine, social service, public service. Now, exam point, very important. Padma Awards are civilian awards, not military awards. They are announced every year on the eve of Republic Day by the President of India. Another exam point. ఈ పద్మ అవార్డ్స్ను కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చెయ్యలేదు, బట్ దే ఆర్ పర్ఫెక్ట్లీ లీగల్ అవార్డ్స్. సింపుల్గా చెప్పాలంటే పద్మ అవార్డ్స్ అంటే దేశానికి విశిష్టమైన సేవ చేసిన వాళ్లకిచ్చే గొప్ప గౌరవ పురస్కారాలు. నోట్ దిస్. నెక్స్ట్, థర్డ్ టాపిక్. అదేంటంటే ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్కి మూవ్ అయ్యాయి. నౌ, వాట్ ఈజ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? సింపుల్గా చెప్పాలంటే 2 sides గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ట్యాక్సెస్ రెడ్యూస్ చేస్తాయి, సో దట్ ట్రేడ్ అండ్ బిజినెస్ ఇంక్రీజ్ అవుతాయి. వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? బికాజ్ అవర్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇండియన్ కంపెనీస్కి బిగ్ మార్కెట్ దొరుకుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఈ అగ్రిమెంట్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ నౌ ఫోర్త్ టాపిక్ ఈజ్ మలేరియా ఎలిమినేషన్ ప్రోగ్రెస్ రిపోర్ట్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే మలేరియా కేసెస్ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే రెడ్యూస్ అయ్యాయి. గవర్నమెంట్ ఫోకస్ ఈజ్ ఆన్ ప్రివెన్షన్, టెస్టింగ్, అవేర్నెస్, health infrastructure.
And now, exam point. Listen carefully. Malaria is a vector-borne disease. ఇక్కడ గవర్నమెంట్ గోల్ ఏమిటి? ఇండియా నుంచి మలేరియాని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం. అంటే మలేరియాని కంట్రీ నుండి పక్కాగా రిమూవ్ చేయడం గవర్నమెంట్ మెయిన్ టార్గెట్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఫిఫ్త్ టాపిక్. అదేంటంటే లక్కుండి ఇన్ కర్ణాటక యునెస్కో నామినేషన్. లక్కుండి అనేది కర్ణాటకలో ఉన్న ఒక హిస్టారిక్ ప్లేస్. ఇది ఎందుకు ఫేమస్? ఏన్షియంట్ టెంపుల్స్, ఓల్డ్ ఇండియన్ ఆర్కిటెక్చర్, హెరిటేజ్ స్ట్రక్చర్స్ వలన ఇది ఫేమస్. ఇప్పుడు ఇండియా లక్కుండిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్కి నామినేట్ చేసింది. ఇఫ్ ఇట్ గెట్ సెలెక్టెడ్, గ్లోబల్ రికగ్నిషన్ వస్తుంది, టూరిజం ఇంక్రీజ్ అవుతుంది, ఇండియన్ కల్చర్కి వరల్డ్ వైడ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. నౌ ఎగ్జామ్ పాయింట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది కల్చర్ అండ్ హిస్టరీ రిలేటెడ్ టాపిక్. ఇప్పుడు లక్కుండీకి యునెస్కో ట్యాగ్ వస్తే మన హెరిటేజ్కి వరల్డ్ వైడ్ గుర్తింపు వస్తుంది. ఇప్పుడు మనం టాపిక్ 6ని చూద్దాం. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. స్టూడెంట్స్, ప్రతి ఇయర్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, దీనిని షార్ట్గా NSO అంటాం, ఇదొక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. దానినే మనం అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటాం. ఈ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఏమిటి? మన దేశం ఎకానమీ ఎలా పర్ఫామ్ అవుతోంది, జీడీపీ గ్రోత్ ఎంత ఉంది, ఇండస్ట్రీ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అన్నది ముందుగానే ఎస్టిమేట్ చేసి చెబుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. NSO అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. దీని వర్క్ ఎకనమిక్ డేటా కలెక్ట్ చేసి పబ్లిష్ చేయడం. అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఎర్లీ జీడీపీ అండ్ గ్రోత్ ప్రొజెక్షన్స్. సింపుల్ తెలుగులో చెప్పాలంటే ఈ నంబర్స్ చూసి మన ఎకానమీ స్ట్రాంగా వీకా అని గవర్నమెంట్కి ఐడియా వస్తుంది. నెక్స్ట్ టాపిక్, ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ అండమాన్ అండ్ నికోబార్. గవర్నమెంట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ అప్రూవ్ చేసింది. ఇది ఏ స్కీమ్ కింద? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, షార్ట్గా PMMSY కింద అప్రూవ్ చేసింది. దీనివల్ల ఉపయోగమేమిటి? ఫిషర్మెన్కి బెటర్ ఫెసిలిటీస్, ఫిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, కోస్టల్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్స్ చూస్తే PMMSY = ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్. పర్పస్ ఏంటి? ఫిషర్మెన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్ చేయడం. సింపుల్గా ఏంటంటే ఈ హార్బర్ వల్ల ఫిషింగ్ సెక్టర్ బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ 8th టాపిక్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ సర్క్యులర్ ఎకానమీ రిపోర్ట్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది సర్క్యులర్ ఎకానమీ మీద. ఇప్పుడు సర్క్యులర్ ఎకానమీ అంటే ఏమిటి? సర్క్యులర్ ఎకానమీ అంటే యూజ్ చేయడం, రీయూజ్ చేయడం, రీసైకిల్ చేయడం, వేస్ట్ తగ్గించడం. ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ని పడేయకుండా రీసైకిల్ చేసి మళ్లీ యూజ్ చేయడం. గవర్నమెంట్ ఫోకస్ వేస్ట్ మేనేజ్మెంట్, రిసోర్స్ ఎఫిషియన్సీ, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్స్ చూద్దాం. సర్క్యులర్ ఎకానమీ = సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ ప్లస్ ఎకానమీ. సింపుల్ తెలుగులో వేస్ట్ తక్కువ, రీయూజ్ ఎక్కువ, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం రిసోర్సెస్ సేవ్ చేయడం. నెక్స్ట్ 9th టాపిక్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సెట్స్ సార్గ్ కమిటీ. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఒక కమిటీ సెట్ చేసింది. దాని పేరు సార్గ్ కమిటీ. ముందుగా మనం PFRDA అంటే ఏమిటి అనేది చూద్దాం. PFRDA అంటే నేషనల్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఏం చేస్తుంది? ఇండియాలో పెన్షన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది. మెయిన్గా NPS నేషనల్ పెన్షన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది. అసలు ఈ కమిటీ ఎందుకు? ఎందుకంటే పెన్షన్ బెనిఫిట్స్ ఇంప్రూవ్ చేయడానికి, NPSలో రిఫార్మ్స్ సజెస్ట్ చేయడానికి. ఇందులో ఎగ్జామ్ పాయింట్స్ ఏంటంటే PFRDA = పెన్షన్ సెక్టార్ రెగ్యులేటర్, NPS = నేషనల్ పెన్షన్ సిస్టమ్.
సింపుల్గా చెప్పాలంటే రిటైర్డ్ పీపుల్కి బెటర్ పెన్షన్ రావడానికి ఈ కమిటీ సజెషన్స్ ఇస్తుంది. నెక్స్ట్, డిజిటల్ లిటరసీ, నీతి ఆయోగ్ అండ్ ఎన్ఐఐటి ఫౌండేషన్. నీతి ఆయోగ్ ఎన్ఐఐటి ఫౌండేషన్తో పార్ట్నర్ అయింది. దేనికోసం? డిజిటల్ లిటరసీ కోసం. దీని గోల్ ఏమిటి? రూరల్ యూత్కి డిజిటల్ స్కిల్స్ నేర్పడం, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇవ్వడం, జాబ్స్కి ప్రిపేర్ చేయడం. అండ్ ఇది ఏ ప్రోగ్రామ్స్లో పార్ట్? డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా అనే ప్రోగ్రామ్స్లో పార్ట్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్స్ ఏంటంటే, నీతి ఆయోగ్ ఈక్వల్ టు పాలసీ థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా, డిజిటల్ లిటరసీ ఈక్వల్ టు ఇంపార్టెంట్ ఫర్ జాబ్స్ అండ్ గవర్నెన్స్. సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ స్కిల్స్ ఉంటే జాబ్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్, ప్రీ బడ్జెట్ డిస్కషన్స్, యూనియన్ బడ్జెట్ 2026. యూనియన్ బడ్జెట్ ప్రిపేర్ చేసే ముందు గవర్నమెంట్ ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్స్ చేస్తుంది. 2026 బడ్జెట్ కోసం కూడా ఇండస్ట్రీ లీడర్స్, ఎకానమిస్ట్స్, స్టేట్ రిప్రజెంటేటివ్స్ వాళ్లతో డిస్కషన్స్ చేసింది. కానీ ఎందుకు? జాబ్స్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి సజెషన్స్ తీసుకోవడానికి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఏంటంటే, బడ్జెట్ని కన్సల్టేషన్స్ తర్వాత ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ బడ్జెట్ ఒక్కడే డిసైడ్ చేయరు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ టాపిక్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. గవర్నమెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026ని అప్డేట్ చేసింది. మెయిన్ ఫోకస్ వేస్ట్ సెగ్రిగేషన్ ఎట్ సోర్స్, రీసైక్లింగ్, ప్లాస్టిక్ వేస్ట్ తగ్గించడం, సిటీస్ క్లీన్గా ఉంచడం. అంటే వెట్ వేస్ట్ సెపరేట్, డ్రై వేస్ట్ సెపరేట్ చేయడం. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఏంటంటే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈక్వల్ టు ఎన్వైర్న్మెంట్ ప్లస్ అర్బన్ గవర్నెన్స్ టాపిక్. సింపుల్గా చెత్తని సెపరేట్ చేసి ప్రాపర్గా మేనేజ్ చేయడం. నెక్స్ట్ 13th టాపిక్, డిజిటల్ ఆధార్ యాప్ అండ్ పంచమ్ చాట్బాట్ లాంచ్. గవర్నమెంట్ లాంచ్ చేసింది న్యూ ఆధార్ యాప్ అండ్ పంచమ్ చాట్బాట్. ఈ యాప్ అండ్ చాట్బాట్ లాంచింగ్ పర్పస్ ఏమిటి? గవర్నమెంట్ సర్వీసెస్ ఈజీగా యాక్సెస్ చేయడానికి, కంప్లైంట్స్ త్వరగా సాల్వ్ చేయడానికి, పేపర్ వర్క్ తగ్గించడానికి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్స్ ఏంటంటే, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఈ-గవర్నెన్స్ అండ్ డిజిటల్ ఇండియా. ఈ యాప్స్ వల్ల సర్వీసెస్ ఫాస్ట్గా, ఈజీగా దొరుకుతాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, వీబ్యాట్ అటానమస్ డ్రోన్స్. వీబ్యాట్ అటానమస్ డ్రోన్స్ని డిఫెన్స్లో యూజ్ చేయాలని డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు వీటిని ఎందుకు యూజ్ చేస్తారు? వీటిని సర్వేలెన్స్, బార్డర్ మానిటరింగ్, రెకనసెన్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్లో యూజ్ చేస్తారు. ఇక్కడ మోడర్న్ డిఫెన్స్ అంటే టెక్నాలజీ, డ్రోన్స్ అండ్ ఏఐ సిస్టమ్స్. అండ్ హియర్ ఎగ్జామ్ పాయింట్స్, డ్రోన్స్ ఈక్వల్ టు మోడర్న్ డిఫెన్స్ టెక్నాలజీ పార్ట్. ఇక్కడ బార్డర్స్ వాచ్ చేయడానికి, సెక్యూరిటీ కోసం డ్రోన్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్, యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026 సుప్రీంకోర్టు స్టే. యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026లో కొన్ని పార్ట్స్ మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అసలు ఈ ఇష్యూ ఏమిటి? హయ్యర్ ఎడ్యుకేషన్లో ఫేర్నెస్, ఈక్వాలిటీ, యాక్సెస్ గురించి. ఇది ఏం చూపిస్తోంది? జ్యుడిషియరీకి కూడా పవర్ ఉంది అని, అలానే గవర్నమెంట్ పాలసీస్ని రివ్యూ చేయడానికి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్స్ ఏంటంటే, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఇందులో సుప్రీంకోర్టు ఫేర్నెస్ కోసం రూల్స్ని చెక్ చేసింది. అండ్ నెక్స్ట్ 16th టాపిక్, నేషనల్ మలేరియా ఎలిమినేషన్ ప్లాన్ స్ట్రెంగ్థెనింగ్. గవర్నమెంట్ నేషనల్ మలేరియా ఎలిమినేషన్ ప్లాన్ని స్ట్రెంగ్థెన్ చేసింది. ఫోకస్ ఏరియాస్, బెటర్ టెస్టింగ్, బెటర్ ట్రీట్మెంట్, వెక్టర్ కంట్రోల్, స్ట్రాంగ్ హెల్త్ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి. అసలు దీని గోల్ ఏమిటి? మన ఇండియా నుంచి మలేరియాని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడమే గవర్నమెంట్ ఎయిమ్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్స్ చూస్తే, మలేరియా ఈజ్ ఎ వెక్టర్ బార్న్ డిసీజ్, టార్గెట్ ఈజ్ ఎలిమినేషన్. మలేరియాని దేశం నుంచి పూర్తిగా తీసేయడమే గవర్నమెంట్ ఎయిమ్. నెక్స్ట్ టాపిక్, దట్ ఈజ్ ఇండియా EU డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ పెంచుకున్నాయి. అసలు ఇందులో ఏముంటుంది? స్ట్రాటజిక్ టాక్స్, ఇంటెలిజెన్స్ షేరింగ్, కౌంటర్ టెర్రరిజం, టెక్నాలజీ కోఆపరేషన్ ఉంటాయి. వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్? టుడే సెక్యూరిటీ ఈజ్ గ్లోబల్, సో కంట్రీస్ టుగెదర్గా వర్క్ చేయాలి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్స్ అబౌట్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ డిఫెన్స్ డిప్లొమసీ. ఈ EUతో కోఆపరేషన్ వల్ల మన సెక్యూరిటీ సిస్టమ్స్ స్ట్రాంగ్ అవుతాయి.
నెక్స్ట్ టాపిక్ క్వాడ్ నేవల్ ఎక్సర్సైజ్ 2026. స్టూడెంట్స్, క్వాడ్ అంటే ఏమిటి? క్వాడ్ అంటే ఇండియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా 4 కంట్రీస్. ఈ 4 కంట్రీస్ కలిసి నేవల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తాయి. 2026లో కూడా ఇండో-పెసిఫిక్ రీజన్లో క్వాడ్ నేవల్ ఎక్సర్సైజ్ జరిగింది. ఈ ఎక్సర్సైజ్ పర్పస్ ఏమిటి? సీ సెక్యూరిటీ, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, డిజాస్టర్ రెస్పాన్స్, కంట్రీస్ మధ్య కోఆపరేషన్. హియర్ ఎగ్జామ్ పాయింట్, లిసన్ కేర్ఫుల్లీ. క్వాడ్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా ప్లస్ USA ప్లస్ జపాన్ ప్లస్ ఆస్ట్రేలియా. ఫోకస్ ఆన్ ఇండో-పెసిఫిక్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. ఈ ఎక్సర్సైజ్ వల్ల మన సముద్ర రక్షణ స్ట్రాంగ్ అవుతుంది. కంట్రీస్ మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ ఇండియాస్ ఫస్ట్ AI యూనివర్సిటీ ప్రపోజల్. ఫస్ట్, AI అంటే ఏమిటి? AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ గవర్నమెంట్ ప్లాన్ ఏమిటి? AI రీసెర్చ్ పెంచడం, న్యూ టెక్నాలజీ డెవలప్ చేయడం, స్టూడెంట్స్కి ఫ్యూచర్ స్కిల్స్ నేర్పడం, స్టార్టప్స్కి సపోర్ట్ ఇవ్వడం. వై ఇస్ దిస్ ఇంపార్టెంట్? ఫ్యూచర్ జాబ్స్ అన్నీ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి. ఎగ్జామ్ పాయింట్, AI ఈజ్ ఈక్వల్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రిలేటెడ్ టు డిజిటల్ ఇండియా, ఇన్నోవేషన్, ఫ్యూచర్ స్కిల్స్. AI యూనివర్సిటీ అంటే మన యూత్ని ఫ్యూచర్ టెక్నాలజీ కోసం రెడీ చేయడం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ISRO న్యూ స్మాల్ శాటిలైట్ మిషన్. ISRO అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ స్మాల్ శాటిలైట్స్ ఎందుకు యూజ్ చేస్తారు? కమ్యూనికేషన్ కోసం, వెదర్ మానిటరింగ్ కోసం, నావిగేషన్ కోసం, సర్వేలెన్స్ కోసం. ఇది ఏమి చూపిస్తుంది? ఇండియా స్పేస్ టెక్నాలజీ స్ట్రాంగ్ అవుతోంది, లో కాస్ట్ లాంచెస్, హై ఎఫిషియెంట్ మిషన్స్ చేస్తోంది అని చూపిస్తోంది. ఎగ్జామ్ పాయింట్స్, ISRO ఈజ్ ఈక్వల్ టు ఇండియా స్పేస్ ఏజెన్సీ. శాటిలైట్స్ ఈజ్ ఈక్వల్ టు కమ్యూనికేషన్, వెదర్, నావిగేషన్. ISRO శాటిలైట్స్ లాంచ్ చేయడం వలన మన స్పేస్ పవర్ డే బై డే స్ట్రాంగ్ అవుతోంది. నెక్స్ట్ టాపిక్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, డిజిటల్ యూనివర్సిటీస్ ఎక్స్పాన్షన్. గవర్నమెంట్ ఎయిమ్ ఏమిటి? మోర్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, ఆన్లైన్ కోర్సెస్, ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అండ్ క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్. ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది? రిమోట్ ఏరియా స్టూడెంట్స్కి, వర్కింగ్ పీపుల్కి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలనుకునేవారికి హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్స్, NEP ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు యాక్సెస్, క్వాలిటీ, డిజిటల్ ఎడ్యుకేషన్. డిజిటల్ యూనివర్సిటీస్ వలన మనం ఇంటి దగ్గర నుంచే క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందవచ్చు. నెక్స్ట్ టాపిక్ RBI మానిటరీ పాలసీ కమిటీ డిసిజన్, January 2026. ఫస్ట్, RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. MPC అంటే మానిటరీ పాలసీ కమిటీ. ఈ కమిటీ ఏమి చేస్తుంది? రెపో రేట్ డిసైడ్ చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్ కంట్రోల్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది. వై ఇస్ దిస్ ఇంపార్టెంట్? రెపో రేట్ చేంజ్ అయితే లోన్స్, EMIs, సేవింగ్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఎగ్జామ్ పాయింట్స్ చూద్దాం. RBI ఈజ్ ఈక్వల్ టు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. MPC ఈజ్ ఈక్వల్ టు డిసైడ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ పాలసీ. RBI డిసిజన్ వలన మన లోన్స్ చీప్ లేదా కాస్ట్లీ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏమి చెబుతోంది? కంట్రీ ఎంత ఇన్నోవేటివ్గా ఉంది, స్టార్టప్స్, రీసెర్చ్, పేటెంట్స్, టెక్నాలజీ డెవలప్మెంట్లో ఇండియా ర్యాంక్ ఇంప్రూవ్ అయ్యింది అండ్ స్ట్రాంగ్గా ఉంది అని చెబుతోంది. ఇది ఏమి చూపిస్తోంది? ఇండియా స్లోలీ ఇన్నోవేషన్ హబ్గా మారుతోంది. అండ్ ఎగ్జామ్ పాయింట్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు మెజర్స్ ఇన్నోవేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కంట్రీస్. ఈ ర్యాంకింగ్ వలన ఇండియా టెక్నాలజీలో స్ట్రాంగ్గా డెవలప్ అవుతోందని తెలుస్తోంది.
నెక్స్ట్ ఇట్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ క్లాస్. అదే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అప్డేట్. ఫస్ట్, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? క్లీన్ ఫ్యూయల్, రిన్యూవబుల్ ఎనర్జీతో ప్రొడ్యూస్ చేస్తారు, పొల్యూషన్ ఉండదు. గవర్నమెంట్ ఎయిమ్ ఏమిటి? కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం, ఫ్యూయల్ ఇంపోర్ట్స్ తగ్గించడం, క్లీన్ ఎనర్జీ ప్రమోట్ చేయడం. ఎగ్జామ్ పాయింట్: గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు క్లీన్ ఎనర్జీ సోర్స్. రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్, రిన్యూవబుల్ ఎనర్జీ. గ్రీన్ హైడ్రోజన్ వలన పొల్యూషన్ తగ్గుతుంది, ఎన్వైరన్మెంట్ సేఫ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు 24 టాపిక్స్ చూసాం. మిగిలినవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక్కడితో జాన్యువరి 2026 కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 కంప్లీట్ చేశాము. ఇవి రివైజ్ చేయండి, నోట్బుక్లో క్లీన్ నోట్స్ రాయండి. మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. థ్యాంక్ యూ. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.